ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. జూలై 16. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2-3 వచనాలు. 23వ పర్వత శిఖరము. 1వ వచనంలో తల్లి గర్భములో నుండగానే పిలిచి ప్రభువు మనల్ని ఏర్పరచుకొనెను. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. నీవు ధనికుల కుటుంబములో కానీ దరిద్రుల కుటుంబములో కానీ పుట్టినను పర్వాలేదు, పుట్టక మునిపే దేవుని పిల్లలముగా మనము ఏర్పరచుకొనబడి ఉన్నాము. దేవుని ప్రణాళిక ఏదైనను అది సంపూర్ణము. మనం ఆయనకు సేవకులముగా ఉండవలెనని ఆయన కోరుచున్నాడు. ఈ మాటలు కేవలము బోధకులకు మాత్రమే కాక ప్రతి విశ్వాసికి వర్తించుచున్నవి. ప్రతి విశ్వాసి పురుషుడే గాని స్త్రీయే గాని దేవుని సేవించువారై ఉండవలెను. ఎందుకనగా మనలో ప్రతి ఒక్కరము ఆయన కొరకేదో కొంత చేయుటకు ఏర్పరచుకొనబడి ఉన్నాము. కష్టములోనున్న వారిని ఆదరించుటకు, ఆపదలోనున్న వారిని రక్షించుటకు దేవుడు మనలను తన నోటిగా వాడుకొనగలడని మనము విశ్వసించిన ఎడల దేవుని వాక్యమిచ్చుటకు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని వాడుకొనగలడు. చెప్పుటకు చేతకానిచో ప్రార్థన ద్వారా దేవుని వాక్యమును అందించవచ్చును. ఎవరైనా ఒంటరిగా నుండి కృంగియుండిన ఎడల వారిని ప్రక్కకు తీసుకొని పోయి వారితో కలిసి ప్రార్థించుట ద్వారా వారిని ఓదార్చవచ్చును. కొన్ని సందర్భములలో కొన్ని బైబిల్ వచనములు పంచుకొనుట ద్వారా దుఃఖములోనూ శ్రమలోనూ ఇబ్బందిలోనూ ఉన్న ఎవరో ఒకరు ఆదరించబడుటను మనము చూడగలము. ఎవరికైనా ఇచ్చుటకై వర్తమానము నిమ్మని ప్రభువును అడుగుము, అట్లు నీవు ఆయనకు నోరుగా నుండగలవు. విశ్వాస యొక్క మాటలు దేవుని హస్తములోనున్న మెరుగుపెట్టిన అంబుగా నుండి నేరుగా గురిని తాకునవిగా ఉండును. మన మాటలు ఆ రీతిగా నుండవలెను. వ్యర్థమైన మాటలను మనము పలుకకుందముగాక. మనము ఆయా స్థలములకు వెళ్ళినప్పుడు సాక్ష్య రూపమున దేవుని మాటలను పంచుకొనవలెను. ఆయన సన్నిధిలోనికి పోవునప్పుడల్లా, ప్రభువా, నేను నీ సేవకుడను, ఇతరుల కొరకు ప్రార్థించుటకైనా, నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుటకైనా, ఆదరించి బలపరచుటకైనా నేను వాడబడినట్లు నాకు బోధించుము అని ప్రార్థించుచుండవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.